రాత్రి బెడ్ మీద పడుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాల్లో నిద్రపోతాం అనుకుంటాం. కానీ ఫోన్ చూస్తూ 5 నిమిషాలు, 10 నిమిషాలు, చివరికి గంట కూడా అయిపోతుంది. కళ్ళు మూసుకున్నా నిద్ర రాదు. పైగా మరుసటి రోజు లేవగానే బాగా నీరసంగా ఉంటుంది. ఇలా మీకు కూడా జరుగుతుందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే రాత్రి హాయిగా నిద్రపోవడానికి ప్రత్యేకమైన పరికరాలు లేదా మందులు అవసరం లేకుండా మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఈ రోజు అలాంటి 8 సింపుల్ చిట్కాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోండి. ముందుగా చాలా ముఖ్యమైన విషయం, మీరు పడుకునే సమయం రోజు ఒకేలా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు రాత్రి 10:30కి పడుకొని ఉదయం 6:30కి లేవటం అలవాటు చేసుకుంటే వీలైనంత వరకు ప్రతిరోజు అదే టైమింగ్ని పాటించండి. వీకెండ్ వచ్చింది కదా అని రాత్రి 1 లేదా 2 గంటల వరకు మేల్కొని ఉదయం 10 గంటలకు లేవటం లాంటి అలవాటు ఉంటే మన నిద్ర షెడ్యూల్ మారిపోవచ్చు. మన శరీరానికి కూడా ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. అందుకే ఒకే సమయానికి నిద్రపోవటం, ఒకే సమయానికి లేవటం నిద్రను క్రమబద్ధంగా ఉంచడానికి సహాయపడుతుంది. నెంబర్ 2, పడుకునే ముందు ఫోన్ని పక్కన పెట్టండి. ఇది చాలా మందికి కష్టమైన విషయం. బెడ్ మీద పడుకున్న వెంటనే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, షార్ట్స్, రీల్స్, ఇంకో ఒక్క వీడియో అని మాత్రమే మొదలు పెడతాం. కానీ ఆ ఒక్క వీడియో ఎప్పుడు 20 వీడియోలు అవుతుందని మనకే తెలియదు. అంతేకాదు, రాత్రి సమయంలో మొబైల్, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి వచ్చే బ్రైట్ లైట్ మన నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. అందుకే పడుకునే ముందు కనీసం కొంత సమయం ఫోన్, టీవీ, కంప్యూటర్ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒక చిన్న ట్రిక్ చెప్పాలంటే, ఫోన్ని మీ బెడ్ పక్కన కాకుండా కొంచెం దూరంగా పెట్టండి. అప్పుడు ప్రతి నోటిఫికేషన్కి వెంటనే ఫోన్ తీసుకునే అవకాశం కూడా తగ్గుతుంది. నెంబర్ 3, రాత్రి కాఫీ, టీ విషయంలో జాగ్రత్త. రాత్రి 1 కప్పు టీ లేదా కాఫీ తాగితే ఏమవుతుంది అనిపించవచ్చు. కానీ టీ, కాఫీ, కొన్ని సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్ లాంటి వాటిలో కెఫెన్ ఉంటుంది. కెఫెన్ ఒక స్టిమ్యులెంట్ కాబట్టి కొంతమందిలో నిద్రపోవడానికి కష్టం చేయవచ్చు. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి కెఫెన్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని తగ్గించి చూసి మీ నిద్రలో మార్పు ఉందో లేదో గమనించండి. కెఫెన్ ప్రభావం కొన్ని గంటల పాటు ఉండవచ్చు అని NIH చెప్తుంది. నెంబర్ 4, పడుకునే ముందు ఎక్కువగా తినకండి. రాత్రి పడుకుని కొద్దిసేపటి ముందు చాలా ఎక్కువగా తినడం కూడా మంచి అలవాటు కాదు. ముఖ్యంగా హెవీ మీల్స్ లేదా చాలా స్పైసీ ఫుడ్ తీసుకొని వెంటనే పడుకోవటం వల్ల కొంతమందికి అసౌకర్యంగా అనిపించవచ్చు. అందుకే మీ డిన్నర్ టైమింగ్ని కొంచెం ముందుకు మార్చుకోవడం మంచిది. పడుకునే ముందు చాలా హెవీ ఫుడ్స్ కాకుండా మీకు సరిపడే లైట్ మీల్స్ ఉండేలా చూసుకోండి. నెంబర్ 5, మీ బెడ్రూమ్ ఎలా ఉందో కూడా ముఖ్యం. మనకి నిద్ర రావడానికి బెడ్ ఒక్కటే సరిపోదు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా ముఖ్యం. బెడ్రూమ్ చాలా వేడిగా ఉండటం, చాలా వెలుతురుగా ఉండటం, బయట నుంచి ఎక్కువ శబ్దం రావటం ఇవన్నీ నిద్రకు ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే వీలైనంత వరకు మీ బెడ్రూమ్ను చీకటిగా, నిశ్శబ్దంగా, కంఫర్టబుల్ టెంపరేచర్లో ఉంచడానికి ప్రయత్నించండి. చాలా చిన్న విషయం అనిపించినా ఈ మార్పు చాలా మందికి బాగా యూస్ఫుల్ అవ్వచ్చు. నెంబర్ 6, పగటిపూట శారీరకంగా యాక్టివ్గా ఉండండి. రోజంతా కూర్చునే పని, ఎక్కువ స్క్రీన్ టైం, ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ. ఇలా ఉంటే రాత్రి కూడా బాడీ ఇంకా యాక్టివ్గా ఉన్నట్లుగా అనిపించవచ్చు. అందుకే మీ పరిస్థితికి సరిపడే విధంగా పగటిపూట రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం మంచిది. ఉదాహరణకు వాకింగ్ లాంటి సింపుల్ యాక్టివిటీ కూడా మీ డైలీ రొటీన్లో ఉండేలా చూసుకోండి. కానీ నిద్రపోయే సమయానికి చాలా దగ్గరగా ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంతమందిలో నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. నెంబర్ 7, పడుకునే ముందు ఒక రిలాక్సింగ్ రొటీన్ పెట్టుకోండి. ఇది చాలా సింపుల్ ట్రిక్. ప్రతిరోజు పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేయటం, ఫోన్ పక్కన పెట్టడం, కొంచెం సేపు ప్రశాంతంగా ఉండటం, బుక్ చదవడం లేదా మీకు రిలాక్స్ అయ్యే యాక్టివిటీ చేయటం, ఇలా ఒక రొటీన్ పెట్టుకుంటే మీ బ్రెయిన్కి ఇప్పుడు స్లీప్ టైం అనే ఒక సిగ్నల్ ఇవ్వటానికి సహాయపడుతుంది. కొంతమందికి వామ్ బాత్ లేదా రిలాక్సేషన్ టెక్నిక్ కూడా ఉపయోగపడవచ్చు. అంటే నిద్ర కోసం బెడ్ మీద పడుకున్న తర్వాత ప్రయత్నం చేయకుండా నిద్రకు 1 గంట ముందు నుంచే మన బాడీ, మైండ్ను స్లో డౌన్ చేయటం.
ఇది చాలా యూస్ఫుల్ టెక్నిక్. నెంబర్ 8, నిద్రకు సరిపడా సమయం ఇవ్వండి. చివరిగా చాలా ముఖ్యమైన విషయం, నిద్ర రావటం లేదు అని మాత్రమే కాదు, మనం నిద్రపోవటానికి సరైన సమయం ఇస్తున్నామో లేదో కూడా ఆలోచించాలి. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న అడల్ట్స్కి సాధారణంగా రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరమని సిడిసి చెప్తుంది. రాత్రి 12 గంటలకు పడుకొని ఉదయం 5 గంటలకి లేస్తా, వీకెండ్లో ఎక్కువగా పడుకుంటా అనే రొటీన్ కంటే మనకు అవసరమైనంత స్లీప్ టైంను ప్రతిరోజు కేటాయించడం మంచిది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్ని సాధారణ హెల్దీ స్లీప్ హ్యాబిట్స్ కోసం. ఒక్కరోజు ఈ హ్యాబిట్స్ పాటించగానే వెంటనే పర్ఫెక్ట్ స్లీప్ వస్తుందని కాదు, చిన్న చిన్న మార్పులను కన్సిస్టెంట్ గా పాటించడం ముఖ్యం. మరి మీరు ఇప్పటికే మంచి స్లీప్ హ్యాబిట్స్ పాటిస్తున్నా ప్రతిరోజు నిద్రపోవడంలో ఇబ్బంది ఉంటే, రాత్రి పదే మేల్కు ఉంటే, లేదా సరిపడా నిద్రపోయిన పగటిపూట ఎప్పుడు చాలా టైట్గా అనిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే మంచి నిద్ర అనేది కేవలం అలసట పోవటానికి మాత్రమే కాదు, మన మూడ్, కాన్సన్ట్రేషన్, మెమరీ మరియు ఓవరాల్ హెల్త్కి కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ రోజు నుంచే కొన్ని చిన్న చేంజెస్ చేయండి. పడుకునే సమయం ఫిక్స్ చేయండి, కెఫెయిన్ని తగ్గించండి, ఫోన్ని పక్కన పెట్టండి, బెడ్రూమ్ని నీట్గా ఉంచుకోండి. చిన్న మార్పులే కావచ్చు, కానీ మీ రాత్రి నిద్రకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.